విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 31వ వార్డులో డ్వాక్రా బజార్ 2వ అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్వాక్రా మహిళలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు ఒక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తూ ఉన్నాం. దీని విలువ సుమారుగా ₹1,99 లక్షలు. సో ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం పెద్దది లేదు కాబట్టి ఒక మంచి కళ్యాణ మండపాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకు నిర్మిస్తూ ఉన్నాం. ఇది ఒక 5-6 నెలల్లోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ అలాగే రకరకాల యాక్టివిటీ మనం ఏవైతే ఎలక్షన్ ముందు మనం కమిట్మెంట్ ఇచ్చామో తర్వాత ఎలక్షన్ తర్వాత కమిట్మెంట్ ఇచ్చామో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మ్యాక్సిమం డిసెంబర్ కల్లా మొత్తం మనం ఏవైతే పేపర్ వర్క్ చేసుకున్నామో ఏవైతే కమిట్మెంట్ ఇచ్చామో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఈ డిసెంబర్ కానీ కూడా కంప్లీట్ చేస్తాం. ఒక పక్క జనతా బజారు, మరో పక్క రైతు బజారు, మరో పక్క నెహ్రూ బజార్, వీటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా అన్ని మనం ఇచ్చిన మాట ప్రకారం రూపురేఖలు మారుతూ ఇప్పుడే పోర్ట్ చైర్మన్ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మనకి ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా నెరవేరుస్తూ ఉన్నారు.